నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు మాత్రం టాప్ 2 అనిపించుకున్నారు. ఎలాంటి ఈగోస్ కి పోకుండా ఒకరికొకరు సారీస్ చెప్పుకోవడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఒకటి గౌతమ్ ఏవైతే నోరు జారాడో ఆ 2 వర్డ్స్ గురించి సారీ చెప్పడం నచ్చింది. అండ్ నిఖిల్ ఆ మూసుకుని నొక్కు అన్నాడు కదా, దానికి సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అన్నది నేను చెప్తా. ఎందుకంటే నువ్వు మూసుకుని కూర్చో అనడం తప్పు కాదు అంటున్నావు కదా, డిస్రెస్పెక్ట్ కాదు అంటున్నావు కదా, సరే నేను అంటాను అని చెప్పేసి అన్నాడు. బట్ దానికి కూడా తను సారీ చెప్పడం, అందుకే ఇద్దరు కూడా నాకు టాప్ 2 కంటెస్టెంట్స్ అని అనిపించారు. ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకోవడం చాలా బాగా అనిపించింది. ఇద్దరులో ఎవరు కూడా ఈగోకి పోలేదు. నిఖిల్ కూడా ఈగోకి పోకుండా నేను కూడా నిన్ను మూసుకుని నొక్కు అన్నాను, సో నేను కూడా సారీ చెప్తున్నానని, తినేమో నేను ఏదో అనుకుని నేనేదో మాట్లాడేశాను, నేను అలా మాట్లాడకూడదు, నిన్ను 2 విషయాల్లో హర్ట్ చేశాను, ఇంకెప్పుడు అలా బిహేవ్ చెయ్యను అని చెప్పి సారీ చెప్పడం గౌతమ్ వైపు నుంచి. ఇద్దరు మాత్రం చాలా మంచి పని చేశారు, చాలా బాగా సారీ చెప్పుకున్నారని నాకు అనిపించింది ఇద్దరు విషయంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నబీల్ నిజంగా ఏమనాలి అసలు, పోట్రే అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏదైతే బ్లాక్స్ టాస్క్ అయిందో ఆ బ్లాక్స్ టాస్క్ లో ఆడియన్స్ కి ఏం పోట్రే చేస్తున్నాడు, గౌతమ్ సరిగ్గా ఆడలేదని పోట్రే చేస్తున్నాడా? తినేమో చేత్తో బ్లాక్స్ పడగొట్టేసి గౌతమ్ నువ్వు వెళ్ళి అక్కడికి, నువ్వు వెళ్ళి అంటే నువ్వు సరిగ్గా బాల్స్ కొట్టట్లేదు, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, నేను కొడతాను అని చెప్పేసి ఆల్రెడీ సగం చేత్తో పడగొట్టేసి ఇక్కడికి వచ్చి అటు ఇటు తిరిగాడు. అలా తిరగకుండా ఉండుంటే మేబీ ఆ సగమైనా కాపాడుకుందరు. తినేదో పెద్ద తోపులాగా గేమ్ ఆడేసి అక్కడ గౌతమ్ ఏదో ఆడట్లేనట్టు వచ్చేసి నువ్వు వెళ్ళు నిలబడి నేను వేసేస్తా బాల్స్ అని చెప్పేసి. పోనీ ఈవెన్ బాల్స్ వేసినప్పుడు కూడా గమనించండి, ఆ రోహిణి బ్లాక్స్ ఉన్నాయి కదా, అవి ఎవరు పడగొట్టారు తెలుసా? గౌతమ్ పడగొట్టారు. అక్కడ కూడా గౌతమ్ గౌతమ్ బాల్స్ ఎయ్యి, తినేమో నువ్వు నిఖిల్తో కొడుతున్నావు, ఎందుకు పడట్లేదు? అది తను ఒక్క బాల్ వేసాడు, మొత్తం రోహిణి పైనుంచి కిందకు పడిపోయింది. మళ్ళీ అదే గౌతమ్ మీద అరుస్తున్నావు. గౌతమ్ జిప్ వేసుకుని ఉంటాడు అబ్బా, ప్రతిదానికి తిరగాడు. ఇక్కడ ఈ అరుపులు ఇవే వినపడుతున్నాయి. సేమ్ రెడ్ టీమ్ లో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. జిప్ వేసుకుని ఉంటాడు గౌతమ్, అక్కడికక్కడ క్వశ్చన్ చేయడు. అక్కడ నేను రోహిణి బ్లాక్ పైనుంచి కిందకు పడేసాను కదా, నీ దగ్గర అన్ని ఉన్నాయి, నువ్వేం చేసావు అని అడగాలి కదా. అక్కడ ఏమో నబీల్ అరుస్తున్నాడు. ఈవెన్ ఆ చేతులతో పడేసింది మాత్రం నాగార్జున గారు వీకెండ్ ప్లే చేయాలబ్బా. ప్లే చేస్తే గానీ కుదరదు. నా దృష్టిలో అయితే ఖచ్చితంగా ప్లే చేయాలి. ఒక్కసారి పడేస్తే పోనీలే అని అనుకోవచ్చు. ఇంకా 2 సార్లు పడేశాడు. అసలు ఫస్ట్ టైం తన చేతుల్లో పడిపోయింది. పడిపోయిందని ఎవరికి తెలియదు అనుకున్నాడో తెలియకూడదు అనుకున్నాడు. గౌతమ్ నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి నేను వెళ్తా అంటున్నాడు. ఇలా మారిన టైంలోనే కదా నిఖిల్ ఫ్రీగా బాల్ తీసుకున్నాడు. అక్కడ ఎవరో లేరు, వేసి కొట్టాడు, మొత్తం పడిపోయాయి. నువ్వు వెళ్ళి నీకు ఇచ్చిన పని ఏంటి? నువ్వు ఆ పని చేయకుండా నీ చేతులతో పడగొట్టేసి మళ్ళీ సైలెంట్ గా తను అక్కడ బాల్స్ వేసుకుంటున్న వ్యక్తి మీద తప్పులు తోసేయడానికి, అంటే నీది పడిపోవడానికి రేసినేదో గౌతమ్ అన్నట్టు ఎందుకు వచ్చింది? ఈవెన్ ఆ నిలబడి ఉన్న మిగిలిన 2 బ్లాక్స్ తో పోలిస్తే కూడా రోహిణి బాల్స్ పై నుంచి కిందకుంటే ఒకటి వేసి కొట్టి గౌతమ్ మొత్తం పగలగొట్టాడు. ఎవరు నబీల్ జస్ట్ ఇసురుతున్నాడు ఇలాగా, ఇలా ఏదో పూల కుండీలు, అది పూల చెండులు ఇసురుతున్నాడు. ఇంకేం పడతాయి అయ్యి? సరే నువ్వు ఇసురుకుంటే ఇసురుకో, మరి ఎందుకు వేరే వాళ్ళ మీద అజమాయిషి ఎలా ఇస్తావు? 2-3 నబీల్ వర్సెస్ అవినాష్ గొడవ. ఈ గొడవలో అవినాష్ వాళ్ళు తేజాన్ని సెలెక్ట్ చేసుకోవడం నేను ఆ రోజే చెప్పా. వాళ్ళు క్లియర్ గా గ్రూప్ గేమ్ ఆడి తేజాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నో డౌట్. నిఖిల్ వీళ్ళ గ్రూప్ గేమ్ విషయం తెలియక, వీళ్ళ గ్రూప్ గేమ్ విషయం తనకి ఎక్కించుకోకుండా తేజకి ఒక ఛాన్స్ కూడా దొరకలేదంటే ఓకే తేజకి ఇచ్చేద్దాం అన్నాడు. కానీ ఆ టైంలో కనుక తను పృథ్వీకి సపోర్ట్ చేసి ఉండుంటే నిఖిల్ ఏమో ఈ రోజు హౌస్ లో ఉందుడేమో, టికెట్ ఫినాలి గెలుచుకుని కదా. నిఖిల్ ఆలోచించలేదు. అంటే వాళ్ళు అవినాష్ అండ్ రోహిణి ఆ రకంగా ఇరికించారు నిఖిల్ని. ఎలా ఇరికించారు అంటే పృథ్వీ అండ్ గౌతమ్కి 2 ఛాన్సులు వచ్చాయి, తేజకి సింగిల్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంకో ఛాన్స్ ఇద్దామన్నారు. నిఖిల్ నిజమే కదా అని ఓకే అనేసాడు. ఎంత తింగరతనంగా ఓకే అన్నాడంటే అసలు తేజకి ఎందుకు ఇవ్వాలి? అసలు అఖిల్ వాళ్ళు బయాస్డ్నెస్ తో తేజకి ఇవ్వాల్సిన బ్లాక్ బ్యాడ్జ్ విష్ణుకి ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు పృథ్వీ అండ్ గౌతమ్ ఏమో గేమ్స్ ఆడారు. సో ఇది ఆ విషయం గురించి. ఇప్పుడు నబీల్ గురించి మాట్లాడుకుంటున్నాం. నబీల్ని ఇక్కడ ఏ రకంగా ఇరికించాడంటే అవినాష్, ఓకే అది తప్ప, నువ్వు అప్పుడు గౌతమ్కి ఇవ్వాలనుకుంటున్నావా, మరి ఎందుకమ్మా వీకెండ్ బ్లాక్ బ్యాడ్జ్ కోసం చెయ్యెత్తావా అన్నాడు. అయిపోయింది. అడ్డంగా దొరికిపోయాడు నబీల్. అడ్డంగా బుక్ చేశాడు అవినాష్. మళ్ళీ ఇక్కడ పోట్రే అన్నాడు. మన ఆడియన్స్ 100 కెమెరాల మధ్య చూస్తున్నాం, నువ్వు బ్లాక్ బ్యాడ్జ్ కోసం చెయ్యెత్తావు కదా,
లేదు నేను రీజన్ చెప్తున్నాను అంట. రీజన్ చెప్పడానికి నువ్వు చెయ్యొత్తావా? నువ్వు క్లియర్ గా బ్లాక్ బ్యాచ్ కోసం చెయ్యొత్తామంటే నువ్వు ఎత్తావు. ఇంకా నిఖిల్ లాస్ట్ లో ఎత్తాడు, నువ్వు ఫస్టే ఎత్తేసావు. ప్రేరణ ఫస్ట్ వచ్చింది, వెనకాలే నువ్వు చెయ్యొత్తావు. ఒకరిని చూసి ఒకళ్ళు చేతులు ఎత్తుకున్నారు మీరు. ఎత్తి నువ్వు ఇప్పుడు అప్పుడేమో బ్లాక్ బ్యాచ్ కోసం చెయ్యెత్తిన వాడివి, ఇప్పుడు గౌతమ్ గేమ్ బాగా ఆడాడంటే అర్థం ఏముంది? క్లియర్ కదా. ఇక్కడ అవినాష్ అడిగిన క్వశ్చన్ ఓ రేంజ్ క్వశ్చన్. మన దృష్టిలో యాజ్ ఆడియన్స్ తేజ్ అని సెలెక్ట్ చేయడం, అవినాష్ అండ్ రోహిణి గ్రూప్ గేమ్, అండ్ నబీల్ గౌతమ్కి ఇవ్వాలి అని అనుకోవడం గౌతమ్ మీద ప్రేమ కాదు. నబీల్ ప్లాన్ ఏంటి? అవినాష్, రోహిణి, తేజ వీళ్ళ ముగ్గురికి కంటెంటర్షిప్ వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు నామినేషన్స్ లో ఉంటే మనకి మంచిది. గౌతమ్ ఎలాగూ టాప్ 2 కాబట్టి గౌతమ్కి వెళ్ళినా పర్లేదు అన్నది నబీల్ అండ్ పృథ్వీ వాదన. సో ఇది జరిగింది. ఇక్కడ ఏదో నబీల్ ఇక్కడ ఏదో చెప్తున్నాడు, నేను గౌతమ్ అన్నాను అని చెప్పేసి గౌతమ్ ముందు చెప్తున్నాడు ఏదో గౌతమ్ మీద ప్రేమ ఉన్నట్టు. గౌతమ్ మీద ప్రేమ కాదు. అవినాష్, తేజ, రోహిణి వీళ్ళ ముగ్గురు చేతుల్లోకి టికెట్ టు ఫినాలే వెళ్ళకూడదు అన్నది వీళ్ళు వేసుకున్న ప్లాన్. ఇక్కడ గౌతమ్ ముందు ఏదో బిల్డప్ ఇస్తూ చెప్తున్నాడు. నిజంగానే ఇక్కడ అవినాష్ కోసం మాత్రం అదిరిపోయింది. మరి ఎందుకు నువ్వు బ్లాక్ బ్యాచ్ కోసం ఎత్తావని? నిజంగా అతనికి గనక గౌతమ్ మీద ప్రేమ ఉండుంటే ఇక్కడ ఏదైతే తేజాన్ని సెలెక్ట్ చేసుకోవడం తప్పు అన్నాడో మరి అక్కడ కూడా బ్లాక్ బ్యాచ్ దగ్గర నువ్వు చేయెత్తకూడదు. అంతే కదా, నువ్వు బ్లాక్ బ్యాచ్ కోసం చేయెత్తకూడదు. మళ్ళీ పోట్రే అన్నాడు. మాకేమన్నా కళ్ళిపోయాయా? 100 కెమెరాల మధ్యలో మనం చూస్తున్నాం ఆడియన్స్. పోట్రే చేయడం ఏంటి? నువ్వు అక్కడ గౌతమ్కి ఎందుకు ఇవ్వాలనుకున్నావు? గౌతమ్కి ఇవ్వాలనుకోవడానికి రీజన్ కూడా నీ స్వార్థమే. ఇక్కడ బ్లాక్ బ్యాచ్ ఇవ్వాలనుకోవడానికి రీజన్ కూడా నీ స్వార్థమే. అక్కడ గౌతమ్ మీద ప్రేమ లేదు, ఇక్కడ గౌతమ్ మీద ప్రేమ లేదు. గౌతమ్ మీద హేటే ఉంది, అది క్లియర్ గా కనపడుతుంది. అక్కడేమో నువ్వు గౌతమ్ మీద ప్రేమతో కాదు, అక్కడ కూడా నీ స్వార్థం. ఇలాగ వీళ్ళ నామినేషన్ లో ఉంటే కొంచెం మనకు మంచిది, అదేదో గౌతమ్ చేతిలోకి వెళ్ళిపోతే ఎలాగూ టాప్ 2లో ఉన్నాడు కాబట్టి మాకు సంబంధం లేదు అన్నట్టు వేసావు. అది ఎన్ని చెప్పుకుంటే ఏంటి, ఆడియన్స్ కళ్ళు లేవా ఏంటి? సో ఇది నబీల్ వర్సెస్ అవినాష్ గొడవలో అవినాష్ మాత్రం ఓ రేంజ్ లో నబీల్ని అడ్డంగా బుక్ చేశాడు, మామూలుగా కాదు. సో ఇది నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ మీద నీళ్లు చల్లాడు అవినాష్. ఆ నీళ్లు చల్లితే పాపం తిరిగి పట్టుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వేసి, కొంచెం నీళ్లు చల్లినందుకు పనిష్మెంట్ పట్టుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వేశారు. సో ఇది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి అడుగుతాడు. ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రేరణ అంది, నేను నాకు నిఖిల్ కావాలనుకుంటున్నాను అంది. నిఖిల్ ఓకే అన్నాడు. అండ్ రోహిణి విష్ణు అన్నది నేను రోహిణితో వెళ్తా అన్నది. సో వాళ్ళు ఓకే అయిపోయారు. నబీల్ అన్నాడు గౌతమ్ అండ్ అవినాష్ ఉన్నారు. గౌతమ్ అండ్ అవినాష్ ఉన్నప్పుడు నబీల్ అవినాష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకంటే గౌతమ్ అంటే ఇష్టం కాదు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాడు కదా. మళ్ళీ కాసేపు అయ్యాక ఎందుకు మనసు మారిపోయింది? గౌతమ్ మీద ప్రేమ కానే కాదు. అక్కడ కూడా గౌతమ్ మీద ప్రేమ కాదు. వీళ్ళందరూ కలిసిపోయి మళ్ళీ గౌతమ్ని సింగిల్ గా వదిలేశారంటే మళ్ళీ సోలో గౌతమ్ అని మళ్ళీ సింపతి వస్తుందని. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఎప్పుడైతే నబీల్ గౌతమ్ని మానేసి అటు సెలెక్ట్ చేసుకున్నాడో వీళ్ళందరూ ఇద్దరిద్దరు మిగిలేరు. ఇక్కడ గౌతమ్కి తోడలేరు అంటే గౌతమ్ మళ్ళీ సింపతి వచ్చేస్తుంది బయట. ఆ సింపతిని కట్ చేయాలని కాసేపు ఆలోచించుకుని తీసుకున్న డెసిషన్ ఇప్పుడు నేను అవినాష్ కాదు గౌతమ్కి అంట. అవసరానికి తగ్గట్టు నబీల్ ఇలా మాటలు మార్చుకున్నాడు. లేదు అప్పుడు ఇలా సెకండ్ ప్లేస్ వచ్చాడు, లాస్ట్ టైం టాస్క్లన్నీ చాలా బాగా ఆడి సెకండ్ ప్లేస్ వచ్చాడు, అందుకంట ఇప్పుడు నబీల్ అంట ఛాన్స్ ఇస్తున్నాడంట గౌతమ్కి. అవునా, మరి అప్పుడు అన్ని టాస్క్లు బాగా ఆడినప్పుడు నువ్వెందుకు బ్లాక్ టికెట్ ఇవ్వడానికి చేతులు ఎత్తావు, బ్లాక్ స్టార్ ఇవ్వడానికి? ఏది నిజం? అది ఇక్కడ క్లియర్ గా నబీలు అవినాష్ని పక్కన పెట్టి గౌతమ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే గౌతమ్ లాస్ట్ టైం బాగా గేమ్లు ఆడేసాడని కాదు, ఎక్కడ గౌతమ్ని సెలెక్ట్ చేసుకోకపోతే గౌతమ్కి బయట సింపతి వచ్చేస్తుందా అని. అది సంగతి, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది నిఖిల్ మాత్రం చక్కగా ప్రేరణ నేను నాకు నిఖిల్ కావాలనుకుంటున్నాను అన్నాడు. హ్యాపీగా వెంటనే ఓకే చెప్పాడు. చాలు, పక్కన ఎవరుంటే నీ గేమ్ నువ్వు వాడుకో, నువ్వు నీ ఎఫర్ట్స్ ఎంత అన్నది జనాలు చూస్తారు. సేమ్ ఇప్పుడు గౌతమ్ అండ్ నబీల్ ఆడారు, గౌతమ్ ఎఫర్ట్స్ ఏంటి నబీల్ ఎఫర్ట్స్ ఏంటి అన్నది మనం క్లియర్ గా చూస్తాం. సేమ్ అంతేగాని నీ పక్కనున్న వాళ్ళ వల్ల నీ గేమ్ ఏం పోదు. సో చక్కగా ప్రేరణ అడగగానే నిఖిల్ ఓకే అనడం బాగా అనిపించింది. అండ్ విష్ణు అండ్ రోహిణి కూడా, విష్ణు రోహిణిని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళిద్దరూ ఓకే అనిపించుకోవడం. అండ్ టాస్క్ అయిన తర్వాత విష్ణు సింపుల్ గా రోహిణి చేతిలో పెట్టేసింది. బట్ దాన్ని గివప్ అని నేను కూడా అన్నాను. ఆ అమ్మాయి ఆలోచించిన విధానం ఏంటంటే రోహిణి ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు తను ఎక్కువ రిస్క్ అని చెప్పేసి ఆలోచించి ఇచ్చింది. రోహిణి అడగకముందే విష్ణు ఇచ్చేసింది. సో అడగకముందే విష్ణు ఇవ్వడం అన్నది తన రియాలిటీ, తన జెన్యూనిటీ అని అనుకోవాలి విష్ణుది.
విష్ణులో ఆ రియాలిటీ ఉంది. ఎవరి మీద అయినా ఏమైనా కోపం ఉంటే మొహం మీద ఉంటుంది, అసలు మొహం మీద లాగి పెట్టుకుంటున్నట్టు ఉంటుంది ఆ అమ్మాయి బిహేవియర్. అవతల వాళ్ళు తనకు నచ్చకపోతే, నచ్చినా కూడా అంతే చూపిస్తుంది రియల్. ఏమి ఫేక్లు స్ట్రాటజీలు మాస్కులు ఏమి ఉండవు అమ్మాయికి. సో అలా లాగి పెట్టుకుంటున్నాడు, అవతల వాళ్ళు నచ్చలేనప్పుడు లాగి పెట్టుకుంటున్నట్టు బిహేవ్ చేస్తా చూడు. అలాంటప్పుడు ఇప్పుడు గౌతమ్ విషయంలో నిన్న బిహేవ్ చేసింది చూడు, అప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ ఫుల్ కోపం వస్తుంది విష్ణు మీద. బట్ ఆ అమ్మాయి అంతే, ఆ అమ్మాయికి అవతల వాళ్ళు నచ్చలేదు అనుకో అంతే, అలా చూపించేస్తుంది. అది గౌతమ్ అయినా అంతే, నిఖిల్ అయినా అంతే. ఫస్ట్ లో నిఖిల్ నచ్చలేనప్పుడు నిఖిల్తోనూ అలా ఉంది, తనకి ఎవరు నచ్చకపోతే వాళ్ళతో అలాగే ఉంటది, నచ్చితే మళ్ళీ కలిసిపోతుంది. అంతేగాని లోపలేమో వాళ్ళ గురించి చెడుగా ఆలోచించి బయట వాళ్ళ గురించి మంచిగా ఆలోచించడం ఉండదు. లోపల బయట ఒకటే అమ్మాయి, అంతే సింపుల్. సో ఇది ఇక్కడ ఎప్పుడైతే గౌతమ్ సెలెక్ట్ చేసుకుంటా అవినాష్ అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్లారిటీ లేదు, ఫస్ట్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, తర్వాత ఎందుకు గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇక్కడ కూడా నవీన్ అడ్డంగా బుక్ చేస్తే నువ్వు అదుగో నన్ను పోర్ట్రే చేస్తున్నావు అంట. గమనించుకుంటూ పోతుంటే ఎవరిని పోర్ట్రే చేస్తున్నారో క్లియర్ గా అర్థం అవుతుంది, మామూలుగా క్లియర్ గా కాదు. ఒక్కసారి ఆలోచించుకుంటుంటే ఒక్కొక్కరిని ఎవరెవరిని పోర్ట్రే చేస్తున్నారు అన్నది క్లియర్ గా అర్థం అవుతుంది. అంతేగాని పోర్ట్రే అన్నంత మాత్రం జనాలు ఏం పిచ్చోళ్ళు, నిజంగా నువ్వు పోర్ట్రే చేస్తున్నావా జనాలకు కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది. నువ్వు అంత తలకొట్టుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ టాస్క్ బ్లాగ్స్ టాస్క్ మాట్లాడేసుకున్నాం కదా. ప్రేరణ ఇరగదీసింది. ఎందుకంటే నబీలో జాకెట్ వేసుకుని ఆ జాకెట్ ఇలా పట్టుకుని మరీ అందులో ఆపుకున్నాడు. ప్రేరణకు అలాంటి ఏం లేవు. పోనీ అన్న ఫుల్ డ్రెస్ వేసుకుందా అంటే లేదు, షార్ట్ వేసుకుని వచ్చి నిలబడ్డది. ఈ పక్కన విష్ణు ఫుల్ డ్రెస్ తో ఉంది, బట్ చాలా బాగా ఆడింది విష్ణు చాలా బాగా ఆడింది అండ్ ప్రేరణ ఇంకా బాగా ఆడింది. ఈ టాస్క్ కాదు, నెక్స్ట్ టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రేరణ ఇంకా ఎందుకు బాగా ఆడిందని నేను అంటున్నానంటే, నిఖిల్ ప్రేరణ ఉన్నారా, నిఖిల్ సిచ్యువేషన్ ఏంటంటే అటు వాళ్ళనే కొట్టుకుంటాడు, ఇటు వీళ్ళనే కొట్టుకుంటాడు. నిఖిల్ కూడా కష్టం పాపం. ఇప్పుడు నిఖిల్ అని ప్రేరణ వీళ్ళిద్దరికీ కూడా కష్టం, ఎందుకంటే వీళ్ళు మిడిల్లో ఉండిపోయారు. ఆ చివరున్న గౌతమ్ వాళ్ళు వెళ్ళి రోహిణిని అయితే కొట్టరు. ఫస్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, నిఖిల్ వాళ్ళ దాని మీద ఉంటుంది. సేమ్ రోహిణి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అటు వీళ్ళ చివరికి వెళ్ళి ఆ గౌతమ్ నవీల్ కొట్టరు, మిడిల్లో ఉన్న నిఖిల్ వాళ్ళని కొడతారు. సో వాళ్ళిద్దరూ కొడుతున్నప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుంది ప్రేరణ. సో ఆ రకంగా అందరితో పోలిస్తే ప్రేరణ బాగా ఆడింది. అండ్ బాల్స్ పడగొట్టేది నిఖిల్ చాలా బాగా పడగొట్టాడు. నెక్స్ట్ గౌతమ్ రోహిణి వాళ్ళది పై నుంచి కిందకుంటే పగలు కొట్టేశాడు, కింద నుంచి తోసి బాల్ కొట్టి మొత్తం పడేసేసాడు. నిఖిల్ అటు గౌతమ్ వాళ్ళ బ్లాక్స్ కింద నుంచి ఈయన గారు నబీల్ గారు అటు ఇటు తిరుగుతున్నారు కదా, బాగా పైది ఒకసారి కొట్టాడు నిఖిల్. ఆ తర్వాత ఈయన చెయ్యి తగిలి పడిపోతే వెళ్ళి గౌతమ్ చుట్టూరు అటు ఇటు తిరుగుతున్నాడు, నువ్వు ఇక్కడికి రా నేను అక్కడికి వెళ్తా అని తిరిగేలోపు చక్కగా నిఖిల్ తీసుకున్నాడే, వేసుకొట్టాడు, మొత్తం పడ్డాయి. సో ఇది నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ దగ్గరకు వచ్చేటప్పటికి నబీల్ సంచాలకు వీళ్ళ రూల్ ప్రకారం, బిగ్ బాస్ పెట్టిన రూల్ ప్రకారం ఎవ్రీ రౌండ్ 2 తీసి వేరే వాళ్ళ దాంట్లో వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు టాస్క్ ఇచ్చారబ్బా, కనీసం ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఫిట్ ఉన్నాయి ఇవ్వాలి కదా. అక్కడే కొంచెం లాస్ అయిందని అనిపించింది. లాస్ట్ రౌండ్ ఒక రౌండ్ లో నిఖిల్ అండ్ రోహిణి మధ్యలో దూడిపోయింది, మొత్తం అన్ని ఒకే చోటుకు ఉన్నాయి. మొత్తం వాళ్ళిద్దరి ఒకటే మొత్తం కలిసిపోయి ఉన్నది. ఆ పక్క ఊడిపోయి ఈ పక్కన ప్రేరణది ఒకసారి ఊడిపోయింది. ఈ టాస్క్ కూడా తెలుసా, ప్రేరణ ఫస్ట్ ఆ బ్లాకింగ్ స్ట్రాటజీ కూడా ఫస్ట్ తనే స్టార్ట్ చేసింది. ఇటు మొత్తం ఇటు నుంచి ఇటు తోసేసింది వితిన్ సెకండ్స్ మొత్తం తోస్తుంది, ఇలా చేయవాటి పెట్టింది. సో ఇప్పుడు ప్రేరణ ఫౌల్ గేమ్ అంటుంది కదా రోహిణి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇలా ఎప్పుడైతే పెట్టిందో వెంటనే నిఖిల్ కూడా ఓహో మనం ఇలా బ్లాక్ చేసుకోవచ్చు. సో నిఖిల్ కూడా తన అన్ని తోసి తను కూడా ఇలాగే బ్లాక్ చేసుకున్నాడు. బట్ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది అలా బ్లాక్ చేసుకోవడానికి వీల్లేదని. సో వేసుకుంటున్నారు. సో నబీల్ మధ్యలో ఏం చెప్తాడంటే, రెండు డిస్కులు ఉంటాయి కదా, ఒక డిస్క్ మీద ఒక డిస్క్ పెట్టి లోపలికి తోయొద్దు అని అంటాడు. ఒక డిస్క్ మీద ఒకటి పెట్టి మీరు లోపలికి తోస్తే దాన్ని నేను 1 కింద కౌంట్ చేస్తానని నబీల్ అంటాడు. సో ఇక్కడ లాస్ట్ లో రోహిణి ప్రేరణతో ఏమని గొడవ పడుతుందంటే 4 ఒకసారి వేసేసింది, 4 వేయడాన్ని ఎలా చేస్తారని. తను 4 ఒకదాని మీద ఒకటి పెట్టి వేస్తే అప్పుడు 4 వేసినట్లు లెక్క. కానీ తను అలా వేయలేదు, ఇక్కడ ఒకటి ఉంది, ఇలా చేతితో పట్టుకుని ఇలా వేసింది. కరెక్ట్, అది అసలు ఫౌల్ గేమ్ కానే కాదు. ఇలా 4 పెట్టి తోసింది, 4 ఇళ్ళలో తోసుకుంటూ వెళ్ళిపోయింది. ఒక స్ట్రాటజీగా ఆడింది, అది ఫౌల్ గేమ్ కాదు. అండ్ నబీల్ చెప్పిన రూల్ కూడా ఏంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టి కనుక మీరు తోస్తే ఒకటే కౌంట్ చేస్తానని అన్నాడు. ఇక్కడేమి ప్రేరణ, నేను చూసిన వీడియోలో అయితే ప్రేరణ ఒకదాని మీద ఒకటి పెట్టి తోసినట్టయితే నాకు కనపడలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా అలా కనిపిస్తే నాకు వీడియో పంపండి, నేను చూస్తాను. సో అది నేను చూసిన వీడియోలో అయితే అన్ని కూడా విడివిడిగానే ఉన్నాయి.
అన్ని కలిపి తోసుకుంటా పోయింది, ఫాస్ట్ గా తోసుకుంటా పోయింది. 0 ఉంచుకుంది. రోహిణికి ఏకంగా 10 ఉన్నాయి, నిఖిల్ దగ్గర ఏకంగా 19 ఉన్నాయి. సో ప్రేరణకి 0. చాలా బాగా ఆడింది, నో డౌట్. ఫౌల్ గేమ్ ఆడింది అని అయితే నాకు అనిపించలేదు, ఆడలేదు. నేను లైవ్ చూశాను, లైవ్ లో కూడా రూల్స్ చదివాడు గౌతమ్. సో రూల్ ప్రకారం కూడా తను ఒకదాని మీద ఒకటైతే పట్టలేదు, ఒక 4, ఇప్పుడు 4 ఉన్నాయి. అబ్బా 2 ఇలా చేతి పెట్టుకుని ఇలా తోసింది అంతే, ఒకదాని మీద ఒకటి పెట్టుకోలేదు. సో 4 ఒకసారి తోస్తే ఒప్పుకుంటారా, 4 ఒకసారి తోస్తే ఒప్పుకుంటారా అని చెప్పేసి రోహిణి గొడవ పడుతుంది. ఇది అన్నెసరీ గొడవ అని నాకు అనిపించింది, ఎందుకంటే అక్కడ ఏం ఫౌల్ గేమ్ ఎవరు ఆడలేదు, ముగ్గురు ఆడింది. నాకు ఫౌల్ గేమ్ అని అనిపించలేదు. మీకు ఎవరి దగ్గరైనా పలానా వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారని చెప్పేసి వీడియోస్ ఉంటే నాకు పంపండి, ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ఆడియన్స్. ప్రేరణకి 3 minutes టైం ఇచ్చారు. ఆ 3 minutes టైంలో ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసుకుంది, నేను నా మిస్టేక్స్ని మార్చుకుంటున్నాను, ఓటు వేయండి అని చెప్పేసి 3 minutes టైం ఇచ్చారు. 3 minutesలో ఎంతైనా మాట్లాడుకోవచ్చు అంటే మాట్లాడుకుంది, వచ్చేసింది. వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ వచ్చారు. శేఖర్ మాస్టర్ వచ్చిన తర్వాత పుష్ప ప్రమోషన్స్ జరిగింది, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పై నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. అండ్ ఓటింగ్ ఎంతో టైం లేదు, ఈ రోజు ఓటేసుకునే వాళ్ళు ఓటేసుకోండి, ఎందుకంటే షాకింగ్ ఎలిమినేషన్స్ జరగవచ్చు. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే వేసుకోండి. ఈవెన్ నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కూడా స్ప్లిట్ చేయకండి, ఓన్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే వేసుకోండి. సో టాటా బై బై.